శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి ఈ 2026వ సంవత్సరం జనవరి 25వ తారీఖున రథసప్తమి పర్వదినం నుండి కూడా ఈ రాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే వీరికి 2 కోరికలు కూడా నెరవేరబోతూ ఉన్నాయి. మరి కుంభరాశి వారికి ఈ జనవరి 25వ తేదీన రథసప్తమి తర్వాత నుండి కూడా వారు వినబోయే ఆ 4 శుభవార్తలు ఏమిటి, అలాగే వారికి తీరేటటువంటి ఆ 2 కోరికలు ఏ విధంగా తీరబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవతా ఆరాధన ఈ కుంభరాశి వారికి మరింత శుభాలను కలిగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి మీరు వినబోయే 4 శుభవార్తలు, అలాగే మీకు నెరవేరేటటువంటి ఆ 2 కోరికల గురించి వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో కుంభరాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం చూస్తే కనుక ఈ రాశి వారు తమ యొక్క అంతర్గతమైన ఆలోచనలను, తమ యొక్క సమయస్ఫూర్తిని, తమ యొక్క తెలివితేటలను ఎవరితోటి పంచుకోరు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ప్రజాకర్షణను, ప్రజాభిమానాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇతరులతో పోటీగా తీసుకోరు. అలాగే ఈ కుంభరాశి వారికి యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ కుంభరాశి వారి కనుక ఈ జనవరి 25వ తారీఖున రథసప్తమి పర్వదినం నుండి కూడా ఆ సూర్య భగవాను యొక్క విశేషమైన కృపా కటాక్షాలతో ఈ కుంభరాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే వీరికి 2 కోరికలు కూడా నెరవేరబోతూ ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారికి సూర్య భగవాను ఆశీర్వాదంతో వీరు వినబోయేటువంటి మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎప్పటి నుంచో ఈ కుంభరాశి వారిలో పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎప్పటి నుంచో వారికి పెళ్లి సంబంధాలు దగ్గరకు వచ్చి అవి ఏవో కారణాల వల్ల దూరం అవుతూ వస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఈ రథసప్తం తర్వాత నుండి కూడా ఈ కుంభరాశి వారికి ఒక చక్కటి పెళ్లి సంబంధం అనేది వారి ముందుకు వస్తుంది. ఆ పెళ్లి సంబంధం వీరికి నచ్చుతుంది, అలాగే ఆ సంబంధం కూడా అవతల వారికి నచ్చుతుంది. ఈ విధంగా ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా ఈ రథసప్తమి తర్వాత నుండి కూడా సూర్య భగవానుడి ఆశీర్వాదంతో వీరు పెళ్లికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ కుంభరాశి వారు 2వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఈ రథసప్తమి నుండి కూడా ఈ కుంభరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నటువంటి ఈ కుంభరాశి జాతకులు, అంటే చదువులు పూర్తి చేసుకొని ఏదైనా ఒక ఉద్యోగం చేసుకోవాలని ఎదురు చూస్తున్న ఈ కుంభరాశి జాతకులకైతే ఈ రథసప్తమి తర్వాత నుండి కూడా మీరు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాలు అవి మీకు ఒక ఈమెయిల్ రూపంగా కానీ, లేదంటే ఒక ఫోన్ రూపంలో కానీ మీకు శుభవార్త, అంటే ఉద్యోగం రాబోతుంది అనేటటువంటి శుభవార్త మీరైతే వినగలుగుతారు. ఇక యొక్క కుంభరాశి వారికి వీరికి తీరబోయే 3వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఒక మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్టు కనుక, అంటే తాము చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని ఒక చక్కటి, ఒక మంచి, ఒక ఆర్థిక స్తోమత గల పార్ట్నర్స్, అంటే వ్యాపార భాగస్వామ్యం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వారికి ఈ రథసప్తమి తర్వాత నుండి కూడా మీకు ఉండేటటువంటి కస్టమర్లలో ఎవరైతే మీకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తుల్లో మీకు వ్యాపార భాగస్వామిగా మీతో వ్యాపారం చేయబోతున్నామని శుభవార్త మీరు వింటారు. ఇక ఈ కుంభరాశి వారు వినబోయే 4వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎప్పటి నుంచో ఈ రాశి వారు పెళ్ళిళ్ళు జరిగి సంతానం కోసం ఎదురు చూస్తున్నట్టు కనుక
వారికి ఈ రథ సప్తమి తర్వాత కూడా మీకు సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. ఈ విధంగా ఈ కుంభరాశి వారైతే ఈ రథ సప్తమి తర్వాత నుండి కూడా సూర్య భగవానుని ఆశీర్వాదంతో 4 శుభవార్తలు వింటారు. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులకు ఈ రథసప్తమి తర్వాత నుండి కూడా వీరికి ఎప్పటి నుంచో ఉండేటువంటి 2 అతి ముఖ్యమైన కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఆ మొదటి కోరిక విషయానికి వస్తే కనుక, ఎవరైతే ఈ కుంభరాశి వారిలో విదేశీయానం చేయాలని, అంటే విదేశాలలో విద్య కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి, లేదంటే వ్యాపారం చేయడం కోసం కానివ్వండి, ఎవరైతే ఈ రాశివారు విదేశాలలో స్థిరపడి ఈ విధంగా తమ కోరికలు ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి ఈ రథ సప్తమి తర్వాత నుండి కూడా మీకు విదేశాలలో మీకు ఉండేటటువంటి కోరికలు నెరవేరేటటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అనేటువంటి ఒక కోరిక అయితే మీకు తీరబోతూ ఉంది. ఇక ముఖ్యంగా రెండవ కోరిక విషయానికి వస్తే కనుక, కుంభరాశి వారికి ఎవరైతే వంశపారంపరంగా దక్కాల్సిన ఆస్తులు, అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు కోర్టులు వివాదంలో ఉండి ఆ ఆస్తులను మీరు దక్కించుకోవడంలో విఫలమవుతూ ప్రొలాంగ్ అవుతూ ఇంతకాలం మీరు ఆ కోరిక నెరవేరలేదు అన్న బాధలో నిరాశలో ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికైతే ఈ రథసప్తమి తర్వాత నుండి కూడా ఆ సూర్య భగవాని ఆశీర్వాదంతో మీకు కోర్టు కేసులో మీకు వంశపారంపరంగా దక్కాల్సిన ఆస్తుల విషయంలో ఒక చక్కటి తీర్పు రాబోతోంది. ఆ తీర్పు వల్ల మీ చేతికి ఆస్తులు దక్కుతాయి. ఈ విధంగా మీకు ఉండేటటువంటి కోరిక నెరవేరబోతూ ఉంది. ఇక ఈ విధంగా కుంభరాశి జాతకులకైతే ఈ జనవరి 25వ తారీఖున రథసప్తమి తర్వాత నుండి కూడా మీకైతే 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులకైతే మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమడిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి. చూసారు కదండి, ఈ రథ సప్తమి తర్వాత నుండి కూడా సూర్య భగవానుని కోటి సూర్య కాంతులతో మీరైతే 4 శుభవార్తలు వింటారు. 2 కోరికలు కూడా నెరవేరుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ ఇన్ బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.